అమెరికాలో వైద్యుడిగా పేరు సంపాదించిన పెమ్మసాని చంద్రశేఖర్ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. నామినేషన్ వేసిన తర్వాత అఫిడవిట్లో ఆయన ఆస్తుల విలువ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి వేల కోట్లకు అధిపతి కావడంతో ఏపీ రాజకీయాల్లో పెమ్మసాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాదు, రాజకీయ సభల్లో ఆయన ప్రసంగాలు ప్రజలందరినీ ఆకట్టుకునేవి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజల దృష్టిని ఆకర్షించారు. గుంటూరు ఎంపీగా పెమ్మసాని గెలుపొందారు. ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా పెమ్మసాని పేరు చర్చనీయాంశమవుతోంది. ఎంపీగా గెలిచిన ఆయనకు అదృష్టం కలిసొచ్చి మోదీ క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఆ పార్టీకి తొలి విడతలో 2 మంత్రి పదవులు దక్కాయి. వీరిలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు అవకాశం దక్కింది. రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ ఎంపీ కావడంతో పాటు టీడీపీలో సీనియర్ నేత కావడంతో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఖాయమైంది. కానీ అనూహ్యంగా మొదటిసారి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు ఎంపీ పదవి దక్కడంతో అదృష్టవంతుడు అనే చర్చ సాగుతోంది. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన ఆస్తుల విలువ 5,705 కోట్లు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి అత్యంత ఐశ్వర్యవంతుడైన ఎంపీగా పెమ్మసాని ఉన్నారు. అంతేకాదు, క్యాబినెట్లో చోటు దక్కడంతో మోదీ మంత్రిమండలిలో ఉన్న అత్యంత ధనవంతుల్లో ఒకరిగా పెమ్మసాని నిలిచారు. దీంతో పెమ్మసాని ఆస్తుల గురించి తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని దేశ ప్రజలు గూగుల్లో వెతకడం ప్రారంభించారు. ఓ డాక్టర్ వేల కోట్ల రూపాయలకు ఎలా అధిపతి అయ్యారనేది ఆసక్తిగా మారింది. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. బాల్యంలో కొంతకాలం పాటు నరసరావుపేటలో ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి మంచి ప్రతిభను కనబరిచేవారు. 1991లో 10వ తరగతి, 93లో ఇంటర్ పూర్తి చేశారు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో 93-94లో ఎంబీబీఎస్ ఎంట్రన్స్లో 27వ ర్యాంకు సాధించి హైదరాబాద్ ఉస్మానియా సీటు సాధించారు. ఓ సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదువుకుని విదేశాలకు వెళ్లారు. అక్కడ తన ప్రతిభతో వ్యాపారం రంగంలోకి రాణించి నేడు కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారు. కేవలం కోట్లు సంపాదించడం మాత్రమే కాదు, తన సంపాదనలో కొంత భాగాన్ని పేద ప్రజల కోసం వినియోగిస్తూ విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాను పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఉస్మానియాలోని వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000 సంవత్సరంలో అమెరికాకు వెళ్లారు. పీజీ పూర్తి చేసిన అనంతరం అక్కడే ప్రపంచ ప్రసిద్ధి చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో 5 ఏళ్ల పాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు. పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికా ఫిజీషియన్ అసోసియేషన్లో సభ్యుడిగా ఉంటూ పెమ్మసాని ఫౌండేషన్ను ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐలకు ఉచిత వైద్య సేవలు అందించారు. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. తన వ్యాపారంలో రాణించిన ఆయన పురిటిగడ్డ కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో స్వదేశానికి తిరిగొచ్చారు. పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చారు. గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెరీ స్కూల్ను ప్రారంభించారు. పెమ్మసాని ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్నారు.